టు జేపీ స్టడీ. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం. ఈ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలోంచి మొత్తం కంప్లీట్ బిట్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది చూడండి. ఇది అందరికీ యూజ్ అయ్యేదే, డిఎస్సికి, టెట్కు, టిఎస్, ఏపీ ఆల్సో. చూడండి ఒకసారి. నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారెవరు? కోల్బర్గ్. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలోని దశలన్నీ 6 దశలు. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలోని స్థాయిలు 3 స్థాయిలు. 6 దశలు, 3 స్థాయిలు కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో. వ్యక్తిలో న్యాయానికి సంబంధించిన భావన వికసించటమే నైతిక వికాసం అని అన్నది ఎవరు? కోల్బర్గ్. కోల్బర్గ్ ఏమన్నారు? వ్యక్తిలో న్యాయానికి సంబంధించిన భావన వికసించటమే నైతిక వికాసం అని అన్నారు. కోల్బర్గ్ నైతిక వికాసానికి ఆధారం ఏంటి? పెంపకము. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలోని మొదటి దశకు సంబంధించింది ఏంది? విధేయత, శిక్ష. మంచి బాలుని నీతి అనున్నది కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో ఏ స్థాయిని సూచిస్తుంది? 2వ స్థాయిని. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలోని ఏ దశను అంతరాత్మ దశ అని అంటారు? 6వ దశను. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో స్థాయిలు, దశలు ఎలా ఉంటాయి? 3 స్థాయిలు, 6 దశలు. కోల్బర్గ్ ప్రకారం మనిషి నైతిక వికాసం అనేది వేటిపై ఆధారపడుతుంది? సంజ్ఞాత్మక సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది. బంటి వాళ్ళ అమ్మకి భయపడి తనకు హోంవర్క్ చేయడం ఇష్టం లేకపోయినా వాళ్ళ అమ్మ కోప్పడుతుందని భయపడి హోంవర్క్ చేస్తాడు. అయితే ఇది కోల్బర్గ్ సిద్ధాంతంలో ఏ దశకు చెందుతుంది? మొదటి దశకు. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేసి మీరు నాకు సపోర్ట్ చేయండి. చూడండి, ఏ దశలో నైతికతను శారీరక శిక్షణ పరంగా అంచనా వేస్తారు? మొదటి దశలో. కోల్బర్గ్ ప్రకారం ఎక్కువ శాతం పిల్లలు ఏ స్థాయి దాటి ముందుకు వెళ్ళరు? సాంప్రదాయక స్థాయి దాటి ముందుకు వెళ్ళరు. సత్యమునే పలుకుము లేక సత్యమేవ జయతే అను సూక్తులు ఏ వికాస అంశానికి చెందినవి? నైతిక వికాసానికి. పెద్దవారు కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం నందు ఏ స్థాయి ప్రతిస్పందనలు ఎక్కువగా కనబరుస్తారు? ఉత్తర సాంప్రదాయిక స్థాయి. ఒక విషయాన్ని గురించి ఇతరుల నుంచి ఫీడ్బ్యాక్ ఆధారంగా మంచి చెడులు నిర్ణయించడం అనేది కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో దేనికి చెందుతుంది? మంచి బాలుని నీతి. ఉపాధ్యాయుడితో మంచి క్రమశిక్షణ కలిగిన అమ్మాయి అని అనిపించుకోవడానికి పుష్యక ప్రతిరోజు సమయానికి పాఠశాలకు వస్తుంది. అయితే పుష్యక కోల్బర్గ్ నైతిక వికాసంలోని ఏ స్థాయికి చెందుతుంది? పూర్వ సాంప్రదాయ స్థాయికి. రవి, సూర్య అనే విద్యార్థులు రహదారికి ఎడమవైపే నడవడం వల్ల ప్రమాదాలు జరగవని అది తమ బాధ్యతగా గుర్తించి ప్రతిరోజు ఎడమవైపే నడుస్తున్నారు. అప్పుడు కోల్బర్గ్ ప్రకారం ఈ బాలురు ఏ స్థాయిలో ఉన్నట్లు? సాంప్రదాయ స్థాయిలో ఉన్నట్లు. కోల్బర్గ్ నైతిక స్థాయిలో ఒక వ్యక్తి బాగా అభివృద్ధి చెందితే సిగ్మండ్ ఫ్రాయిడ్ మూర్తిమత్వ నిర్మాణ క్రమంలో ఏ గుణాన్ని కలిగి ఉంటాడు? అధ్యాహం. చూడండి, ప్రతిరోజు గుడికి వెళితే దేవుడు డిఎస్సిలో పాస్ చేస్తాడని రాము అనే విద్యార్థి అంతర్గతంగా ప్రేరేపితుడయ్యాడు. కోల్బర్గ్ ప్రకారం రాజు ఏ స్థాయికి చెందుతాడు? పూర్వ సాంప్రదాయ స్థాయికి. రాహుల్ తీవ్రమైన అనారోగ్యానికి గురైన తన స్నేహితుడిని కాపాడుకోవడానికి అవసరమైన ఔషధాలను దొంగతనం చేసి ఆ స్నేహితుడిని బతికించుకుంటే కోల్బర్గ్ ప్రకారం రాము ఏ స్థాయికి చెందుతాడు? నియత చాలక స్థాయి. నైతిక వికాసం యొక్క ఏ స్థాయిలో వ్యక్తి స్వీయ సాఫల్యం అంతిమ నైతిక విలువగా గుర్తిస్తారు? ఉత్తర సాంప్రదాయ స్థాయిలో. ఉపాధ్యాయుడు విద్యార్థులకు పాఠ్యాంశం చక్కగా బోధించిన తర్వాత హోంవర్క్ అంటే పనిని కల్పిస్తే రేవతి ఉపాధ్యాయుని ఆనందం కోసం ఇంటి పనిని చేసుకొని రావడం చేస్తే రేవతి కోల్బర్గ్ ప్రకారం ఏ స్థాయికి చెందుతుంది? సాంప్రదాయ స్థాయికి. పాలు తాగకపోతే తల్లి తిడుతుందని భయంతో పాలు తాగే పిల్లవాడి దశ, నైతిక దశ ఏది?
ఒకటవ దశ పూర్వ సాంప్రదాయ స్థాయి. సినిమాకు తీసుకొని వెళ్తానంటే ఇప్పుడు హోంవర్క్ పూర్తి చేయడానికి సిద్ధమయ్యే అబ్బాయి నైతిక దశ ఏది? అతను ఏ దశలో ఉంటాడా అబ్బాయి? రెండవ దశ పూర్వ సాంప్రదాయ స్థాయి. కోల్బర్గ్ ప్రకారం వ్యక్తి నైతిక వికాసంలో చివరి దశ ఏది? వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ దశ. సహజ సంతోష అనుసరణ సాధనోపయోగ దశ. కోల్బర్గ్ నైతిక వికాస స్థాయికి చెందుతుంది? పూర్వ సాంప్రదాయ స్థాయి. కోల్బర్గ్ ప్రకారం మంచి బాలు నీతి కనబడే దశ ఏది? సాంప్రదాయ స్థాయి, మూడవ దశ. వ్యక్తి నైతిక వికాసం అతని సంజ్ఞాత్మక సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది అని అభిప్రాయపడిన వారెవరు? కోల్బర్గ్. శిక్షలు తప్పించుకోవడానికి విధేయత దశ. కోల్బర్గ్ నైతిక కోల్బర్గ్ నైతిక వికాస స్థాయికి ఏ వికాస స్థాయికి చెందుతుంది? పూర్వ నైతిక లేదా పూర్వ సాంప్రదాయ స్థాయికి. కోల్బర్గ్ ప్రకారం శిక్షను తప్పించుకోవడానికి విధేయత పాటించే దశ ఏది? పూర్వ సాంప్రదాయ స్థాయి, ఒకటవ దశ. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ నీతి అనేవి దేనికి సంబంధించినవి? ఉత్తర సాంప్రదాయ స్థాయి, ఆరవ దశకు సంబంధించినవి. ప్రాదేశిక ప్రజ్ఞ గలవారిని ఎలా అంటారు? చిత్ర నేర్పరులు అంటారు. గార్డెనర్ ప్రకారం చిత్రకారులు కలిగి ఉండే ప్రజ్ఞ ఏది? దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ. వ్యక్తాంతర్గత ప్రజ్ఞ గల వారిని ఏమంటారు? స్వీయ నేర్పరులు అంటారు. ఇద్దరు మిత్రులు ఇలా మాట్లాడుతున్నారు. నువ్వు నాకు 10 రూపాయలు డబ్బులు ఇస్తే నా బొమ్మను నీకు ఇస్తాను అని అనడంలో కోల్బర్గ్ ప్రకారం ఆ ఇద్దరు మిత్రులు ఏ దశలో ఉన్నట్లు? రెండవ దశలో ఉన్నట్లు. సహజ ఒడంబడిక నైతికత ఏ దశకు చెందినది? ఐదవ దశకు. ఇన్విజిలేటర్ పట్టుకుంటే శిక్షిస్తారు కాబట్టి గమన పరీక్షలో కాపీ కొట్టకుండా ఉండే స్థాయి కోల్బర్గ్ ప్రకారం ఏ స్థాయి? పూర్వ సాంప్రదాయక స్థాయి. అమ్మాయిలను ఏడిపించాలని ఉన్నప్పటికీ సంఘ ఆక్షేపణకు బెదిరి అమ్మాయిలను ఏడిపించటం బలవంతంగా మానేసిన రాము కోల్బర్గ్ ప్రకారం ఏ దశలో ఉన్నట్లు? నాలుగవ దశలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.